గాడి తప్పిన బతుకులకు తొవ్వ చూపించి వెలుగుదారి చూపేది మేము. కానీ ఈ 317 జీవో చల్లకుండా ఈ జీవో తీసుకొచ్చి మామూలు ముండబోసి ఎండలో కూర్చున్నట్టే చేసి ఎవరా దేవుడా శంకర భగవంత అని నెత్తికి చేతులు పెడుతున్నారట చదువు పంతులు. మాకు తెలియకుండా మీరు ఏ రకంగా మమ్మల్ని వేరే ప్రాంతాలకు పంపుతారు, ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు అని పాపం సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఉన్నారు కదా అని దండం పెట్టి ఇక వాళ్ళు ఒకటే గోలు పెడుతుర్రులా. మాకు సమాచారం ఇవ్వకుండా, మాకు చేయకుండా, మాకు చెప్పకుండా మీరు ఎట్లా మమ్మల్ని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు, వేరే ప్రాంతాలకు బొమ్మని బలిం చేస్తున్నారు, ఇది మీకు తగునా, మీకు న్యాయమా అని ప్రజాభవన్ ముందు అర్ధరాత్రికి ఈ రకంగా రోడ్లు ఎక్కి రచ్చ చేస్తుర్రులా. మరి ఏం చేయమంటారు పాపం వాళ్ళ కడుపులో ఆయాసం కక్కుని వస్తుంది. ఇక ఇటు మళ్ళీ భర్త లోకాన్న, భార్య లోకాన్న, పోరగాళ్ళ లోకాన్న, మరి వాళ్ళు ఎట్లా తిన్నందం ఉందా, పని అందం ఉందా? అందుకనే కలిసిమెలిసి ఉందామంటే వాళ్ళకు కథ కమ్ముకొస్తలేదు. ఈ పాడైపోను ఈ సర్కారు వల్ల శాపన దీవెనతోటి ఆగమాగం జగన్నాథం అవుతుర్రాట. మరి అందుకనే ఈ 317 జీవోతోటి మేము ఆగమాగం జగన్నాథం అవుతున్నాం సారు. మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో మాకు తెలియకుండా మీరు ఎందుకు మమ్మల్ని వేరే ప్రాంతాలకు పంపుతారు, మాకు సమాచారం ఎందుకు ఇస్తలేరు అని ఇక పై అధికారుల మీద గర్వం అవ్వకుండా గిట్లా ప్రజాభవన్ ముందర నేను దండం పెట్టి నొల్లి చేస్తుర్రులా. చూడాలా మరి ఈ పంచాయతీ మరి ఎందాక పోతుందో ఏమవుతుందో. కొసకు రేవంతమయ్య మాకు న్యాయం చేస్తాడా చేయడా అని మొండికేసి కూర్చుర్రులా ఈ చదువు పంతులు. ఆయన ప్లేస్లో శ్రీమతని ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఇవాళ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మీరు ఆన్లైన్ kelvonda కూడా మీరు చెప్తే కదా అమ్మచ్చు. యాక్చువల్ గా మాకు రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. మేము ఎక్కడైతే ఉన్నామో అదే స్థానంలో ఉన్నాము. ఈ రోజు జస్ట్ ఏం చేశారంటే రిలీలోకేట్ ఎవరైతే అయ్యారో వాళ్ళు జస్ట్ హెడ్ ఆఫీస్కి వచ్చి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వమని ఇచ్చారు. కానీ అక్కడ కౌన్సిలింగ్ జరగలేదు. జస్ట్